హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూద్దాము. నార్మల్గా రవ్వ లడ్డు అందరూ పంచదార పాకం పట్టేసి చేస్తూ ఉంటారు కదా. సో అలా చేసినప్పుడు పాకం సరిగా కుదరకుంటే కొంచెం గట్టిగా అవుతాయి, కొద్దిగా ఎక్కువ రోజులు ఉండవు కూడా. సో అలా కాకుండా ఈరోజు ఈ వీడియోలో నేను చూపించినట్టుగా చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. సో దానికైతే ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, పాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు వేసి ఇలా ఫ్రై చేసుకోండి. కావాలంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం జీడిపప్పు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాకైతే పాన్ నుంచి సపరేట్ చేస్తున్నాను. తర్వాత అదే పాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని 1.5 కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా అది. సో 1.5 కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మంచిగా కలర్ మారిపోతుంది, ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే అది కొంచెం చల్లారుతూ ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి ఇలా మిక్సీకి వేసుకున్నామంటే ఇట్లా తురిమినట్టుగా అవుతుంది. అది వేసుకొని కొబ్బరి మొత్తం ఇలా విడిపోయేదాకా ఫ్రై చేసుకోండి. మోస్ట్లీ ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా బొంబాయి రవ్వ వేసిన ప్లేట్లో వేసుకొని ఒక కప్పుతోనైతే షుగర్ తీసుకోవాలి. 1.5 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ ఇలా పౌడర్ చేసుకొని ఆ బొంబాయి రవ్వలో వేసి మిక్స్ చేసుకోండి. 1 టీ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసాను. ఒకవేళ ఇలాచీ పౌడర్ లేదు అనుకుంటే మనము షుగర్ మిక్సీ వేసుకుంటాం కదా, అదే టైంలో ఒక 2 యాలకులు దాంట్లో వేసుకున్నామంటే షుగర్తో పాటు అవి కూడా గ్రైండ్ అయిపోతాయి. సో చూసారు, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, బాగా రౌండ్గా అయితే వస్తాయి. ఇంకా నేనైతే ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అలా వాటిపైన అయితే అలా కొంచెం గార్నిష్గా అయితే పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు రవ్వ లడ్డు రౌండ్గా చేయడానికి రావట్లేదు అనుకుంటే జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని రౌండ్గా అయితే చేసుకోండి. నాకు యాడ్ చేయకుండా వస్తున్నాయి, మీకు వీడియోలో చూపించడానికి అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ యాడ్ చేసాం కదా పాడైపోతాయేమో, అలా ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా 10 to 15 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలాగ ఎప్పుడైనా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది, త్వరగా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడైతే ఇలా అయితే ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ అయితే రవ్వ లడ్డు చేసేసుకోవచ్చు. పంచదార పాకం పట్టి చేయాల్సిన అవసరమే లేదు, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.